Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. Recently మీరు బ్రిక్స్ సమ్మిట్ చూసే ఉంటారు. 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో అయితే జరిగింది. దానికి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. అలాగే బ్రెజిల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డుని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఈ బ్రిక్స్ సమ్మిట్తో పాటుగా ఏంటంటే మనం న్యూ ఎరా ఆఫ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అనే పదం కూడా చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే గ్లోబల్ సౌత్ ఏదేందో సదరన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఆఫ్రికా కానివ్వండి, ఏషియా కానివ్వండి, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సరైన ప్రాధాన్యత అనేది ఇవ్వడం లేదు. వెస్టర్న్ కంట్రీ మేబీ యుఎస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడాను ఎక్కువ డామినేట్ చేసేస్తున్నాయి ప్రతి గ్లోబల్ గ్రూపింగ్స్లో, అంతర్జాతీయ సంస్థల్లో అనేది అయితే ఒక నానుడి ఉంది. సో దాని నుంచి ఏంటంటే గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అనేది ఉండాలి. గ్లోబల్ సదరన్ కంట్రీస్ని ప్రాపర్గా అన్ని ఫోరమ్స్లో రిప్రజెంట్ చేసేలాగా, వాటికి ప్రాతినిధ్యం వహించేలాగా ఛాన్స్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఇదైతే మనం ఎక్కువ న్యూస్లో వింటా ఉన్నాం. గ్లోబల్ న్యూ ఎరా ఆఫ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం, మేజర్గా బ్రిక్స్ గురించి. బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఒకవేళ మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా కూడాను, ఏ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినా కూడా అది ఎక్కడ జరిగింది, ఎన్నవది, దాని యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, ఆ తర్వాత అంతకుముందు సంవత్సరం ఒకవేళ జరిగితే దాని యొక్క థీమ్ ఏంటి, కరెంట్గా జరిగే వాటి యొక్క థీమ్ ఏంటి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఠీకే. సో ఇప్పుడు అనేది బ్రిక్స్ సమ్మిట్, 17th బ్రిక్స్ సమ్మిట్, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఏదైతే ఉందో అది 6-7 తేదీల్లో, జూలై 6 and 7 తేదీల్లో రియో డే జనారియో బ్రెజిల్లో అయితే జరగడం అనేది జరిగింది. సో బ్రెజిల్లో జరిగింది కాబట్టి ఆ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఎవరైనా లూలా డా సిల్వా, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఆ పర్టికులర్ 5-6 2 days సమ్మిట్ ఏదైతే జరిగిందో దానికి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి, ప్రతి ఒక్క సమ్మిట్కి ఒక థీమ్ అనేది ఉంటుంది కంపల్సరీగా. ప్రజెంట్ ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. గ్లోబల్ సౌత్ సదరన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికా కానివ్వండి, ఏషియా కానివ్వండి, అవన్నీ ప్రాపర్గా కోఆపరేట్ చేసుకోవాలి ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఈ థీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఈ థీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయకండి. స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఎ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇక్కడ ఉన్నటువంటి మనకి కీవర్డ్స్ ఏంటి, గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్, 3 కీవర్డ్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. మనం చూసిన 2024లో అంటే లాస్ట్ జరిగినటువంటి 16వ సమ్మిట్, 16th సమ్మిట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్, ఎందుకంటే బ్రిక్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, యాన్యువల్లీ జరుగుతూ ఉంటుంది కాబట్టి 16వ సమ్మిట్ అనేది రష్యాలోని కజన్లో జరిగింది. 16వ సమ్మిట్ రష్యాలోని కజన్లో జరగడం అనేది జరిగింది విత్ థీమ్ స్ట్రెంథెనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. మల్టీలేటరలిజం ఈజ్ ద కీవర్డ్ హియర్. మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి, 17th వచ్చేసి బ్రెజిల్లో జరిగింది, 16th వచ్చేసి రష్యాలో జరిగింది. ఠీకే. నెక్స్ట్, ప్రతి సమ్మిట్ ఏదైనా సరే, ఏ శిఖరాగ్ర సమావేశం అయినా సరే దాంట్లో కొన్ని కీ పాయింట్స్ని డిస్కస్ చేస్తారు. ఆ కీ పాయింట్స్ని డిస్కస్ చేసిన తర్వాత ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఉన్నాయో అలాగే ఆ బ్రిక్స్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, సైన్ చేయాల్సి ఉంటుంది. సో మన సైడ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన రియో డే జనారియో యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని సైన్ చేశారు. అంటే ఈ అగ్రీ టు ది ఆల్ ది పాయింట్స్ దేర్. గాట్ ఇట్. ఏదైతే ఆ 2 days సమ్మిట్లో డిస్కస్ చేశారో దానికి అన్నింటి కూడా నేను నా సమ్మతిని తెలుపుతున్నానని చెప్పి డిక్లరేషన్ అయితే సైన్ చేయాల్సి అనేది ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, యాన్యువల్ సమ్మిట్ ఇది ఎవ్రీ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో, అధ్యక్షత ఏదైతే ఉందో అది రొటేట్ అవుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా విల్ అజ్యూమ్ ద బ్రిక్స్ చైర్మన్షిప్ ఇన్ 2026 అండ్ హోస్ట్ ది 18th బ్రిక్స్ సమ్మిట్. 16వ సమ్మిట్ రష్యాలో జరిగింది, 17వ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది, 18వ సమ్మిట్ ఏదైతే ఉందో వచ్చే సంవత్సరం 2026లో అది ఇండియాలో జరగబోతుంది. ఇంతకుముందు కూడా మనం 3 times
చైర్మన్షిప్ని అంటే మనం ఇండియా యొక్క అండర్లో ఈ బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది. ఎప్పుడంటే 2012 నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకంటే ముందు 2016, 2021. 2021 కోవిడ్ టైం కాబట్టి వర్చువల్గా జరిగింది. సో ఒకవేళ 2026లో మన దగ్గర జరిగితే దట్ విల్ బి ద 4th సమ్మిట్ అండర్ ది ఇండియాస్ చైర్మన్షిప్. ఠీకే. నెక్స్ట్ బ్రిక్స్ అనేది ఒక ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, అంటే దే ఆర్ నాట్ కంప్లీట్లీ డెవలప్డ్ బట్ ఎమర్జింగ్ గ్రూపింగ్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అనమాట. లైక్ బ్రిక్స్లో మనకు నేమ్లోనే చెప్తుంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ని మనం బ్రిక్స్ అని పిలుస్తాం. ద టర్మ్ బ్రిక్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనే టర్మ్ ఏదైతే ఉందో దీన్ని 2001వ సంవత్సరంలో బ్రిటిష్ ఎకానమిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి కాయిన్ చేశారు. జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి 2001వ సంవత్సరంలో బ్రిక్ అనే పదాన్ని అయితే కాయిన్ చేయడం అనేది జరిగింది. టు హైలైట్ ది రైజింగ్ గ్లోబల్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 4 మేజర్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఠీకే. అండ్ ఇట్ బికేమ్ ఏ ఫార్మల్ గ్రూప్ ఇన్ 2006. 2001లో కాయిన్ చేసినప్పటికీ కూడా 2006లో ఒక ఫార్మల్ గ్రూప్గా ఫామ్ అయింది. కానీ యాక్చువల్గా సమ్మిట్, ఫస్ట్ స్టాండ్ ఎలోన్ సమ్మిట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ రష్యా 2009. 2009లో ఫస్ట్ స్టాండ్ ఎలోన్ సమ్మిట్ అనేది జరిగింది. ప్లస్ సౌత్ ఆఫ్రికా అనేది 2010లో జాయిన్ అయింది అనమాట. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. సో దెన్ దిస్ యాక్రోనిమ్ బికేమ్ బ్రిక్స్. ఇనిషియల్గా బ్రిక్ ఉండేది, 2009లో ఫామ్ అయిందని చెప్పొచ్చు. మీటింగ్ అనేది 2006లో పెట్టుకొని 2009లో రష్యన్ మీటింగ్లో ఫామ్ చేసుకున్నారు బ్రిక్ని. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సో ఇట్ బికేమ్ బ్రిక్స్. మెంబర్స్ చూసుకుంటే ఒరిజినల్గా 5 మెంబర్స్ ఉండేవాళ్ళు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. న్యూ మెంబర్స్ చూసుకుంటే ఇరాన్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా అండ్ ఇండోనేషియా. ఇండోనేషియా ఈజ్ ది లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ఇన్ 2025. ఎన్ని ఉన్నాయి పైన? 5, 6, 7, 8, 9, 10, 11. సో పర్మనెంట్ లైక్ మెంబర్ కంట్రీస్ ఆర్ 11. బ్రిక్స్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి? 11 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ 10 పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి. 10 పార్ట్నర్ కంట్రీస్ ఏవవి? బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, Uzbekistan and Vietnam. Vietnam is the latest country to join in the partner countries of BRICS. So 11 member countries plus 10 partner countries ఉంటాయి. ఓకే, 11 plus 10 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది ఎక్స్పాన్షన్ రిఫ్లెక్ట్స్ ది బ్లాక్స్ కమిట్మెంట్ టు గ్లోబల్ సౌత్ సాలిడారిటీ అండ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్. మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటండి? అంటే ఏదైతే ఉందో డిసిషన్ మేకింగ్ పవర్ అనేది ఏ 1 లేదా 2 కంట్రీస్లో ఉండకూడదు, ఏ వెస్టర్న్ కంట్రీస్లో కానీ ఏ పవర్ఫుల్ కంట్రీలో ఉండకూడదు. ప్రతి ఒక్క డిసిషన్ మేకింగ్లో, ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డిసిషన్ మేకింగ్లో అందరికీ సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి వాళ్ళ యొక్క ఐడియాని కూడా తీసుకోవాల్సిన ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తీసుకోవాలి అని చెప్పడమే ఈ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అన్నమాట. ఠీకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బ్రిక్స్? అసలు బ్రిక్స్ ఉంది సరే, ఓకే, ఎన్నో కొన్ని కంట్రీస్ కలిపి దాన్ని ఫామ్ చేశారు. కానీ దానికి వాయిస్ ఎలా వస్తుంది? వాయిస్ ఎందుకు వస్తుంది అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ డామినెన్స్ అనమాట. ఏ రకమైన డామినెన్స్ బ్రిక్స్కి ఉంది అని అంటే ఇట్ రిప్రజెంటింగ్ 49.5% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ చైనా ఆర్ ఇన్ బ్రిక్స్ కదా. సో ప్రపంచంలో ఉన్న జనాభాలో బ్రిక్స్ కంట్రీస్లోనే కేవలం బ్రిక్స్ కంట్రీస్లోనే 50% ఆఫ్ ది పాపులేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ జీడిపికి 38% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అరౌండ్ 1/3, మోర్ దెన్ 1/3 ఆఫ్ ది గ్లోబల్ జీడిపి ఈజ్ ఫ్రమ్ బ్రిక్స్ కంట్రీస్. నెక్స్ట్, గ్లోబల్ ట్రేడ్ 26%. గ్లోబలైజ్డ్ మొత్తం గ్లోబల్లో జరుగుతున్నటువంటి ట్రేడ్లో చూసుకున్నట్టయితే 26% ఆఫ్ ది ట్రేడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ ది బ్రిక్స్ కంట్రీస్. నెక్స్ట్, ఎమర్జింగ్ యాజ్ ఎ పవర్ఫుల్ బ్లాక్ ఇన్ షేపింగ్ గ్లోబల్ పొలిటికల్, ఎకనామిక్, డెవలప్మెంటల్ డిస్కోర్స్. మనం ఇండియా చూసుకున్నట్టయితే పిఎం మోడీ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ బ్రిక్స్ విజన్. ఏమి ఇచ్చారు ఆయన?
బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అంటే బ్రిక్స్కి ఇంకొక యాక్రోనిమ్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంకొక ఫుల్ ఫామ్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అండ్ ఇండియా పుష్డ్ కీ ప్రయారిటీస్ ఏముంటాయండి? క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ గవర్నెన్స్, గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అండ్ డీ-డాలరైజేషన్. డాలర్ యొక్క ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. దెర్ షుడ్ బి ఆల్టర్నేట్ కరెన్సీ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మన పక్కన కంట్రీస్తో మనం ట్రేడ్ చేసుకున్నా కూడా డాలర్స్తోనే కొలుచుకుంటున్నాం, డాలర్స్తోనే మాట్లాడుకుంటున్నాం. సో వై దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ డాలర్? సో వీ నీడ్ టు డూ ద డీ-డాలరైజేషన్ ప్రాసెస్. ట్రాన్సాక్షన్ అనేది లోకల్ కరెన్సీలో జరగాలి అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అనమాట. వితౌట్ ఎండోర్సింగ్ చైనీస్ యువాన్ డామినెన్స్. ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో పుషింగ్ యువాన్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ అట్ ద సేమ్ చైనా వేరే కంట్రీస్లో యువాన్ని పుష్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ది గ్లోబలైజ్డ్ వరల్డ్ వేర్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఇన్ రూపీస్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కరెన్సీని. అంటే డీ-డాలరైజేషన్ ఈజ్ స్టార్టెడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కీ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ బ్రిక్స్ సమ్మిట్? మీరు గమనించుకోండి, ఏ సమ్మిట్లో అయినా సరే ట్రేడ్ కానీ, ఎకానమీ కానీ, లేకపోతే క్లైమేట్ రిలేటెడ్ కానీ, అండ్ వీఆర్ ఇన్ ది డిజిటలైజ్డ్ వరల్డ్, రైట్? డిజిటలైజేషన్కి సంబంధించి ఏదో ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క సమ్మిట్లో జరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ది వార్ రిలేటెడ్ థింగ్, డిఫెన్స్ రిలేటెడ్ థింగ్ కూడా, సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్ కూడా ఉంటుంది. సో ఇవి ఏవైతే 4 or 5 ఫీచర్స్ ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఏ సమ్మిట్ అయినా పర్లేదు. ఫస్ట్ సమ్మిట్ గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్. గవర్నెన్స్ రిఫార్మ్ అంటే ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, UNSC. దీంట్లో P5 పర్మనెంట్ 5 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు? US, UK, రష్యా, ఫ్రాన్స్, అంతే కదా, అండ్ దెన్ చైనా. US, UK, రష్యా, ఫ్రాన్స్ అండ్ చైనా. ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, వాళ్ళు జరగట్లేదు, వేరే వాళ్ళకి పర్మనెంట్ సీట్ అనేది ఇవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీళ్ళకి P5కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే, వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దీన్ని వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ సార్ట్ ఆఫ్ వీటో పవర్ దీస్ పీపుల్ హ్యావ్, P5 కంట్రీస్. సో ఈ P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెట్ బ్యాక్ అయ్యి వేరే వాళ్ళకు కూడా దాంట్లో చోటు కల్పించాలి అనేదే ముఖ్య ఉద్దేశం. ఫ్రమ్ ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా. అండ్ అట్ ద సేమ్ టైం డిమాండెడ్ రిఫార్మ్స్ ఇన్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ టు రిఫ్లెక్ట్ ది వాయిస్. ఈ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా ఏంటనంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, బికాస్ దే విల్ బి ఇన్వెస్టింగ్ మోర్, దే విల్ బి డొనేటింగ్ మోర్ అనమాట. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత IMF అండ్ దెన్ వరల్డ్ బ్యాంక్ కూడా ఏంటంటే పాకిస్తాన్కు పెద్ద ప్యాకేజ్ లోన్ ఇచ్చారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలుసు, బట్ స్టిల్ దే గాట్ ది లోన్ ఫ్రమ్ IMF అనమాట. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించాలి, దాంట్లో కూడా రిఫార్మ్స్ రావాలి అని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం emphasized equitable, accountable and effective multilateralism in the global governance thing, right? Next, sustainable development and climate action. Adopted the leaders framework declaration on climate finance to support developing nations. So climate ni manam control cheyali, sustainable climate anedi ravali. For that they need some finance. So this is where we are providing finance to the developing countries. That is what leaders framework declaration on climate finance. Signed an MOU on BRICS carbon markets partnership to enable cooperation in carbon pricing and emission trading. ఈ కార్బన్ ప్రైజింగ్ అండ్ ఎమిషన్ ట్రేడింగ్ కి సంబంధించి ఏదైతే ఉందో ఒక MOU అని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా రాసుకున్నారు. అదేంటి? బ్రిక్స్ కార్బన్ మార్కెట్స్ పార్ట్నర్షిప్. నెక్స్ట్, సపోర్టెడ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ దెన్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, CBDRC ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది ప్యారిస్ అగ్రిమెంట్కి, ఐ మీన్ ద క్లైమేట్ చేంజ్కి సంబంధించి. అండ్ దెన్ ఎండార్స్డ్ ఇండియాస్ బిడ్ టు హోస్ట్ Conference of Parties 33 in 2028 and supported COP30 in Brazil. Conference of Parties ఏదైతే ఉందో
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 ఏదైతే ఉందో అది 2028లో ఇండియాలో జరగబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 ఏదైతే ఉందో అది బ్రెజిల్లో జరగబోతుంది. దానికి కూడా దీంట్లో సపోర్ట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ. పీస్ అండ్ సెక్యూరిటీ. మొన్న రీసెంట్గా పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఇండియాలో, అనంతనాగ్ జిల్లాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో. దీన్ని కండెమ్ చేశారు. టెర్రరిజం ఇన్ ఎనీ ఫామ్, ఏదైనా సరే టెర్రరిజం అనేది ఏ ఫామ్లో ఉన్నా సరికే వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ టువర్డ్స్ టెర్రరిజం. ఠీకే, నాట్ జస్ట్ వి అంటే ఇండియానే కాదు, బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఎలాంగ్ విత్ పార్ట్నర్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఏంటనంటే జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజంని ఫాలో అవుతున్నారు. అండ్ దే కండెమ్డ్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ ఆల్ ది డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అండ్ రీఅఫర్మ్డ్ సపోర్ట్ ఫర్ ఆఫ్రికన్ సొల్యూషన్స్ టు ఆఫ్రికన్ ప్రాబ్లమ్స్. ఆఫ్రికా అనేది స్టిల్ ఇట్స్ ఏ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇట్స్ ఎ డెవలపింగ్ కంట్రీస్ అక్కడ ఉన్నవన్నీ కూడాను. సో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఆఫ్రికన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆఫ్రికన్ రిలేటెడ్ సొల్యూషన్స్, లోకలైజ్డ్ సొల్యూషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనం ఈ బ్రిక్స్ సమ్మిట్లో నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఎంఫసైజ్డ్ డెవలప్మెంట్ సెంట్రిక్ రెస్పాన్సెస్ టు పావర్టీ, హంగర్ అండ్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. Advanced a cross-border payments initiative to reduce dependency on the US dollar. De-dollarization అని మాట్లాడుకున్నాం కదా. సో దెర్ షుడ్ బి ఏ cross-border payments initiative. సో మనం పక్క దేశంతో మాల్దీవ్స్తోనో లేకపోతే శ్రీలంకతోనో ట్రేడ్ చేస్తుంటే ఏంటనంటే వీ కెన్ ట్రేడ్ ఇట్ ఇన్ రూపీస్, నాట్ ఇన్ డాలర్స్. ఆ రకంగా ప్లాన్ చేయాలి. అండ్ లాంచ్డ్ బ్రిక్స్ మల్టీలేటరల్ గ్యారంటీస్, BMG, బ్రిక్స్ మల్టీలేటరల్ గ్యారంటీస్. ఎవరికి? అండర్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB టు డీరిస్క్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నారో బ్రిక్స్ కంట్రీస్లో వాళ్లకు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా డీరిస్క్ ఉంటుంది, అంటే రిస్క్ లేకుండా వాళ్ళకి ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేంత వీలుబాటును ఇది కల్పిస్తుంది అన్నమాట. ఎవరైతే బ్రిక్స్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నారో వాళ్ళకి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది, రిస్క్ లేకుండా దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ది బ్రిక్స్ కంట్రీస్. నెక్స్ట్ reviewed the BRICS Economic Partnership Strategy 2025 and prepared for the 2023 strategy focusing on digital economy, trade and investment, sustainable డెవలప్మెంట్. బ్రిక్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2025 ఉంది, దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకున్నారు. అండ్ ది ప్రిపేర్డ్ 2023 స్ట్రాటజీ. దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు సార్ అని అంటే డిజిటల్ ఎకానమీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. రూల్డ్ అవుట్ కామన్ బ్రిక్స్ కరెన్సీ బట్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్ సెటిల్మెంట్ సిస్టమ్. జనరల్గా ఏముండే అంటే బ్రిక్స్కి ఒక ప్రాపర్ కరెన్సీని బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన అనేది ఉండింది అనమాట. సపరేట్ కరెన్సీ ఫర్ బ్రిక్స్ కంట్రీస్. బట్ ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని రూల్ అవుట్ చేశారు. సో వీఆర్ ప్లానింగ్ సమ్ ఆల్టర్నేట్ సెటిల్మెంట్ సిస్టమ్స్. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఎకానమీ. రిలీజ్డ్ ది లీడర్ స్టేట్మెంట్ ఆన్ గ్లోబల్ AI గవర్నెన్స్. AI అనేది చాలా బీభత్సం విపరీతంగా యూజ్ చేస్తున్నాం, మంచికి చెడుకి కూడాను. సో ఈ చెడుకు యూజ్ చేయడం ఏదైతే ఉందో దాని మీద ఒక ప్రాపర్ వరల్డ్ లెవెల్లో ఒక గవర్నెన్స్ సిస్టమ్ అనేది రావాలి, గ్లోబల్ AI గవర్నెన్స్ సిస్టమ్. ఫైనలైజ్డ్ ది డేటా ఎకానమిక్ గవర్నెన్స్ అండర్స్టాండింగ్. అనౌన్స్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ బ్రిక్స్ స్పేస్ కౌన్సిల్ ఫర్ కొలాబరేటివ్ స్పేస్ రీసెర్చ్. స్పేస్లో రీసెర్చ్ని పెంచడానికి బ్రిక్స్ స్పేస్ కౌన్సిల్ని కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కమ్స్ హెల్త్ అండ్ సోషల్ డెవలప్మెంట్. Launched the BRICS partnership for the elimination of socially determined diseases focusing on the tuberculosis. బేసిక్గా ఏంటి అని అంటే ఈ సోషల్లీ డిటర్మైన్డ్ డిసీజెస్ అంటే ఏంటనంటే పావర్టీ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. మంచి ఫుడ్ లేకపోవడము, మంచి షెల్టర్ లేకపోవడము, మంచి హెల్త్ కాన్షియస్నెస్ లేకపోవడము, వీటి వల్ల వచ్చే డిసీజెస్ అవన్నీ కూడా వాటిని మనం పావర్టీ రిలేటెడ్ డిసీజెస్ అని పిలుస్తాం. సో ఈ పావర్టీ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అంటే ఏంటి? మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి అకామిడేషన్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి హైజీన్ ప్రొవైడ్ చేయగలగాలి. సో దాని రిలేటెడ్గా ఈ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ సోషల్లీ డిటర్మైన్డ్ డిసీజెస్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ వీఆర్ ఫాలోయింగ్ ది ఇంక్లూజివ్ డెవలప్మెంట్. దేని ద్వారా యూత్ ఎంపవర్మెంట్, విమెన్స్ రైట్, డిజబిలిటీ ఇంక్లూజన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ మేనేజ్మెంట్.
Cool. These are the key reforms that were formed in the 17th BRICS summit. How BRICS redefining power dynamics in global governance? మనం చెప్పుకున్నాం ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ ఉంది, ఎంత పర్సెంటేజ్ జీడిపిని బ్రిక్స్ కంట్రీస్ కలిగి ఉన్నాయి, వరల్డ్ జీడిపిని ఎంత పర్సెంట్ ట్రేడ్ చేస్తున్నారు, 26% ట్రేడ్ జరుగుతుంది బ్రిక్స్ కంట్రీస్లో అని మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ సీ వెన్ ఇట్ కమ్స్ టు ఎనర్జీ సెక్యూరిటీ, ఇరాన్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా, BRICS now accounts for 44% of the global crude oil production. So that BRICS is having a strong voice. Enduku 44% of the global crude oil production is happening in the BRICS countries like Iran, UAE and Saudi Arabia. This elevates BRICS role in energy diplomacy, price stability and resource security. 44% అంటే అరౌండ్ 50% ఆఫ్ ది గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ఈస్ దేర్ విత్ బ్రిక్స్ కంట్రీస్ కాబట్టి దే కెన్ హ్యావ్ సమ్ వాయిస్, సమ్ రోల్ ఇన్ ఎనర్జీ డిప్లొమసీ, ప్రైస్ స్టెబిలిటీ అండ్ రిసోర్స్ సెక్యూరిటీ. న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఫర్ డైలాగ్. BRICS providing a non-Western diplomatic space for dialogue, especially during the bilateral tensions. Example, India-China డోక్లాం క్రైసిస్. ప్రతిసారి ఏమవుతుంది అంటే, ఇంతకు ముందు ఏం జరిగేదనంటే భారతదేశంలో పాకిస్తాన్ ఏదో అటాక్ చేస్తున్నారంటే మనం పోయి చైనాతో మాట్లాడేవాళ్ళం, యుఎస్ దగ్గరికి పోయేవాళ్ళం. యుఎస్కి పోయి వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు చేయొద్దని చెప్పండి అని. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా పహల్గామ్లో పాకిస్తాన్, ఇండియా ఇద్దరు కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు నేనే మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ట్రంప్ యొక్క రోల్ ఏం లేదని చెప్పి ఇండియా ఖండించింది దాన్ని కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్కి అండ్ ఇరాన్కి మధ్య ఏదైతే జరిగిందో, యుద్ధం జరిగిందో, దాంట్లో కూడా సీజ్ ఫైర్కి నేనే ముఖ్య కారణం అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఏంటి, వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది డే టు డే అఫైర్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ యుఎస్. సో వీటిని ఏంటంటే వాటిని తగ్గించాలి. సో దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్, బ్రిక్స్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ నాన్ వెస్టర్న్ డిప్లొమాటిక్ స్పేస్, వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ లేకుండా, వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఏంటంటే ఒక డిప్లొమాటిక్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ చైనా డోక్లాం క్రైసిస్ ఏదైతే ఉందో, ఇండియా చైనా కూర్చొని మాట్లాడుకున్నారు. నో వెస్టర్న్ కంట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. ఓకే. అండ్ ఎంకరేజెస్ కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ రైవల్ ఆర్ కాంపీటింగ్ స్టేట్స్ వితౌట్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో ఉన్న కంట్రీస్ ఏవైనా సరే, బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైనా ఉన్నా సరే, వాటిలో ఒక కోఆపరేటివ్, ఒక సపోర్టివ్ కాంపిటీషన్ అనేది ఉండాలి అని చెప్పి కూడా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మల్టీలేటరల్ రీఫార్మ్, కలెక్టివ్ వాయిస్ ఫర్ ది రీఫార్మింగ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ యుఎన్ఎస్సి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. అంటే వీటన్నింటిలో కూడా వెస్టర్న్ డామినెన్స్ ఏదైతే ఉందో, వెస్టర్న్ డామినెన్స్ తగ్గించి గ్లోబల్ సౌత్ కంట్రీస్ లైక్ ఏషియా కావచ్చు, యూరోప్, ఏషియా, ఆఫ్రికా కావచ్చు, లేకపోతే లాటిన్ అమెరికన్, ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, సౌత్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీటన్నింటికి కూడా ఒక మంచి స్ట్రాంగ్ వాయిస్ని ఇచ్చే రకంగా ఈ బ్రిక్స్ అనేది ఏర్పాటు కాబోతుంది. పుషెస్ ఫర్ మోర్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఫోరమ్స్. సో బ్రిక్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. అండ్ బ్రిక్స్ విల్ బి హ్యావింగ్ ఏ గ్రేటర్ వాయిస్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ ఇన్ ఆల్ ది వరల్డ్ ఫోరమ్స్. Next, inclusivity and South-South engagement. Expansion to include World Trade Organization members and developing countries like Indonesia, Nigeria, Vietnam shows BRICS intend to strengthen South-South cooperation, create an inclusive multipolar global order. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఏదైనా గ్లోబల్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డెవలపింగ్ కంట్రీస్ని మెంబర్స్గా జాయిన్ చేసుకోవాలి. మేబీ లైక్ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్ సీట్ మేబీ లైక్ రొటేట్ అవుతూ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే గ్లోబల్ ఫోరమ్స్ అయినటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, వీటిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా, నైజీరియా, వియత్నాం అంటే ఈ కంట్రీస్ కూడా ఏంటంటే దాంట్లో ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి బ్రిక్స్ అనేది స్ట్రాంగ్గా వాయిస్ ఇస్తుంది. అండ్ రైజింగ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ బ్లాక్. బ్రిక్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ వ్యూడ్ యాజ్ ఏ కౌంటర్ వెయిట్ టు ది G7 అండ్ ఏ బ్యాలెన్సింగ్ ఫోర్స్ విత్ ఇన్ ది G20. అంటే ఏవైతే రీజనల్ గ్రూపింగ్స్ ఉన్నాయో, ఏవైతే
వరల్డ్లో ఉన్నటువంటి ఇతరత్ర గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడాను బ్రిక్స్ ఈజ్ షోయింగ్ ఏ కౌంటర్ వెయిట్ టు దెమ్. వాటికి ప్యారలల్గా బ్రిక్స్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ వాయిస్ టువర్డ్స్ ఆల్ దీస్ గ్రూపింగ్స్ అనమాట. అండ్ అడ్రసెస్ key global challenges such as inequality and under-representation of some developing countries in the world forums, global forums, climate change and development finance, decolonizing the global financial and political architecture. So these are the things that BRICS can have a voice in the global and that to global south cooperation. Okay, that's it for the day guys. Please do like, share and subscribe to our channel. All the very best.